అక్కడి నుంచి వాళ్ళంటే వాళ్ళ భాషలో తారుమారు చేసిన భాషలు మారిపోయినాయి. అప్పుడు అందరూ ఒకే భాష ఉన్నటువంటి స్థితిలో ఇప్పుడు రకరకాల భాషలు కదా, ఒకరి భాష ఒకళ్ళకి అర్థం కావట్లా. ఇక కొంత తెలుగు భాష వాళ్ళందరూ ఒకవైపు వచ్చారు, హిందీ భాష వాళ్ళందరూ ఒకవైపుకి వెళ్ళారు, ఇంగ్లీష్ భాష వాళ్ళందరూ ఒకవైపుకి వెళ్ళారు. వాళ్ళ భాషను బట్టి ఆ కొంతమంది ఎవరైతే ఇంగ్లీష్ మాట్లాడుతున్నారో వాళ్ళందరూ ఒక ప్రాంతానికి వెళ్ళారు. తెలుగు మాట్లాడే వాళ్ళందరూ ఒకవైపుకి వచ్చేసారు. ఇట్లాగా ప్రజలందరూ వారు భాషలు మార్చినప్పుడు చెదరిపోయి భూమి అంతా విస్తరించారు. వాళ్ళందరూ మనమే. తెలుగు ప్రజలు ఒకవైపు వచ్చారు, హిందీ వాళ్ళు ఒకవైపుకి వెళ్ళారు కదా, చైనా వాళ్ళు ఒకవైపుకి వెళ్ళారు, రష్యా వాళ్ళు ఒక భాష కలిగినటువంటి వాళ్ళు ఒకవైపుకి వెళ్ళారు, ఇంగ్లీష్ భాష కలిగిన ఒకవైపుకి వెళ్ళి భూమి అంతా నిండించారు అర్థం ప్రజలు. కాబట్టి ఇప్పుడు భాషలు మారిపోయి ఆ రోజున ఒకటే భాష ఉండేది, ఈ రోజున రకరకాల భాషలు మరి వచ్చినట్లుగా గ్రంథంలో మనం చూస్తున్నాం ప్రియులరు. కాబట్టి ప్రియులరా, యూదా గోత్రాన్ని దేవుడు కోరుకున్నాడు. అంటే యాకోబు కుమారులలో యూదా మంచితనాన్ని బట్టి, భక్తిని బట్టి దేవుడు ఆ గోత్రాన్ని కోరుకున్నాడంట. ఆ గోత్రాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఆ తర్వాత అంటున్నాడు, చదవండి, నేను ముగిస్తాను, కొద్ది మాట చదువుదాం. 78 లాస్ట్ వచ్చిన అంటున్నాడు, ఆయన కోరుకొనెను. ఏం చేశాడంటమ్మా? యూదా గోత్రమును తను ప్రేమించి సియోనును కోరుకునేను. సియోను అంటే యెరూషలేము అన్నమాట. కోరుకున్నాడు అంటే దేవుడు యెరూషలేము పట్టణాన్ని కోరుకున్నాడు. తాను అంతరిక్షము కట్టినట్లు, తాను భూమిని నిత్యముగా స్థాపించినట్లు ఆయన తన పరిశుద్ధ మందిరమును కట్టించిన. ఏం చేశాడంట? గుర్తుంచుకోండి, ఇక్కడ యాకోబులోంచి 12 మంది కుమారులలో యూదాన్ని కోరుకున్నాడు, తనను ప్రేమించాడు. ఆ తర్వాత ప్రియమైన వాళ్ళగా సియోనును కోరుకున్నాడు. సియోను అంటే యెరూషలేమును కోరుకున్నాడు. యెరూషలేమును దేవుడు గొప్ప మందిరాన్ని కట్టించాడు. దేవునికి మహిమ కలుగును గాక. పెద్ద జగత్ ప్రసిద్ధమైన మందిరాన్ని దేవుడు కట్టించాడు. ఎవరి ద్వారా? దావీదేమో కట్టాలనుకున్నాడు మందిరాన్ని. దావీదు పరిపాలిస్తున్నటువంటి సమయంలో గొప్ప మందిరం కట్టాలని ఆశపడ్డాడు. కానీ దేవుడు అన్నాడంట, దావీదు, నువ్వు దేవుని మందిరాన్ని, నా మందిరాన్ని కట్టడానికి నీకు యోగ్యత లేదు. దేవునికి మహిమ కలుగునుగా. అర్హత లేదు కాబట్టి నువ్వు మౌనంగా ఉండు, నువ్వు మెటీరియల్ అంతా సమకూర్చు, నీళ్ళు వచ్చినటువంటి నీ కుమారుడు నాకు మందిరాన్ని కడతాడు, అతనిని నేను కోరుకున్నాను. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియులరా, యూదాని కోరుకున్నాడు, యూదా గోత్రాన్ని కోరుకున్నాడు, సియోను పర్వతాన్ని కోరుకున్నాడు, అంటే యెరూషలేమును కోరుకున్నాడు, యెరూషలేములో దావీదును కోరుకున్నాడు, యెరూషలేములో దావీదు కుమారుడు అయినటువంటి సొలొమోనును కోరుకున్నాడు. అలానే ప్రియమైన వల్ల అలా కోరుకొని గొప్ప మందిరాన్ని కట్టించాడు యెరూషలేములో. అలానే ప్రియమైన వల్ల ఈరోజు మనల్ని కూడా దేవుడు కోరుకున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఎంత ఇష్టపడుతున్నాడు మనం అంటే దేవుడు. ఎందుకంటే మన గొప్పవారం అని కాదు, నీతిమంతులు అని కాదు, భక్తిపరులు అని కాదు, కేవలం యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క ప్రాణ త్యాగం ద్వారా నా పిల్లలకు నరకాన్ని తప్పించాలని యేసయ్య అదో ఇదో ఎలానో కూడా మనల్ని మార్చివేశాడు. మనల్ని తెలుసుకునేటట్లే చేసి యేసయ్యను తెలుసుకునే వారిగా చేశాడు. మనం అయితే యేసయ్యను తెలుసుకునేవాడమా? విగ్రహాలను కొనిగిపోయి మనం కూడా మన పితరులాగా మా తాత మా తండ్రులందరూ కూడా విగ్రహం చేసి పాపం దేవుడు నిజమైన దేవుడు తెలియకనే సరే వాళ్ళు మంచి చేశారు, చెడు చేశారు, అది అక్కడికి వెళ్ళిన తర్వాత తీర్పులో ఉంటారు. అయితే వాళ్ళు యేసు ప్రభువుని ఎరగకుండా చనిపోయారు. మన తరం వచ్చేళ్ళకి యేసయ్య ఏం చేశాడంటే వెదకని మన ఆయన్ని మనల్ని వెతికి తప్పిపోయిన గొర్రెల లాంటి మనల్నంట మన మంచి భక్తిని బట్టి కాదు, కానీ యేసుక్రీస్తు ప్రభు వారి శిలువ ప్రాణ త్యాగం ద్వారా మనకు ఆ రక్షణ భాగ్యాన్ని మనము ఆయనను తెలుసుకొని, ఆయన నీతి కలిగిన దేవుడు, ఆయన పరిశుద్ధ దేవుడు, గొప్ప దేవుడు అని తెలుసుకునే బాధ్యత దేవుడు మనకు అనుగ్రహించాడు. నేను అనుకుంటాను, ప్రభువా మా పితరులకు లేదయ్యా ఆరాధించేది. మా నాన్న తెలుసుకున్నాడు కానీ సరిగా ఆరాధించలే. ఆయన తాగుబోతులాగానే యేసయ్యను ఆరాధిస్తున్నాడు, తాగుతూనే ఉన్నాడు, తాగి ఆయన అలా చనిపోయాడయ్యా. మరి ఆయన రక్షణ ఎలా ఉంటుందో తెలియదు. మాకైతే మమ్మల్ని అన్నిటి నుంచి విమోచించి నిన్ను ఆరాధించే బాధ్యత ఇచ్చావు. అలాగా దేవుడు అంట మనల్ని కూడా కోరుకుంటున్నాడు. దేవునికి స్తోత్రం. దేనికని కోరుకుంటున్నాడ? ఆయన పిల్లలుగా కోరుకున్నాడు. ఎలా కోరుకున్నాడమ్మా? అంతకుముందే పాపానికి దాసులం అయిపోయామంట.
పాపము చీకటిలో ఉన్నామంట. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు వారు ప్రాణం ఇచ్చి రక్తం ఇచ్చి మనల్ని కొని తన పిల్లలుగా చేసుకున్నాడు. ఏం చేస్తున్నాడు? నా కుమారులుగా, మీరు నా కుమారులు నా కుమార్తెలు అంటున్నాడు. కుమారులు అయితేనంట మనం దేవుని వారసులం అంట. దేవునికి స్తోత్రం. కుమారులు అయితే మనం ఏమంట? దేవుని రాజ్యానికి, సమస్తానికి వారసులం, పరలోకానికి కదా, భూలోకంలో ఉన్న దేవుడిచ్చే ఆశీర్వాదాలు అన్నిటికీ మనం వారసులు. మన కుమారుడు ఎలాగా ఆస్తికి వారసుడు అవుతాడు, అలానే మన తండ్రి, మన ప్రభువు మన కోసం ప్రాణం ఇచ్చి సాతాను చేతిలో దాసులుగా, బానిసలుగా అమ్మబడిన మనల్ని విడిపించి తన కుమారులుగా మనల్ని కోరుకొని, ఎన్నుకొని మనల్ని కుమారులుగా చేసుకున్నాడు. కాబట్టి కోరుకున్నాడు. దావీదుని ఎలా కోరుకున్నాడో, సొలొమోనుని ఎలా కోరుకున్నాడో, యెరూషలేం పట్టణాన్ని ఎలా కోరుకున్నాడు, ప్రియమైన వాళ్ళ యూదా గోత్రాన్ని ఎలా కోరుకున్నాడు, దేవుడు మనల్ని కూడా కోరుకున్నాడు. దేవునికి మహిమ కలుగునుగా. స్తోత్రం చెప్పండి. దేవునికి మహిమ కలుగునుగా. అయితే ప్రియమైన వాళ్ళ కాన్సెప్ట్ ఏంటంటే, ఆ జగత్ ప్రసిద్ధి కలిగినటువంటి మందిరాన్ని సొలొమోను మహారాజు ద్వారా యెరూషలేములో కట్టించాడు. కట్టించాడా? కట్టించాడు. ఆ మందిరంలో అంటున్నాడు ఆయన, ఏమంటున్నాడు చూద్దామా? ఈ మందిరం మీద నా కను దృష్టి నిలుచునని మాట్లాడు. యెహోవా, నీవు నా తండ్రి అయిన దావీదునకు బదులుగా నీ దాసుడనైన నన్ను రాజుగా నియమించి ఉన్నావు. చూద్దాం అక్కడ. తర్వాత 8వ అధ్యాయము 19వ వచనం నుంచి కొన్ని వచనాలు చూద్దాం. అయినను నీవు మందిరము కట్టించకూడదు. 17వ వచనం చదువు. 8-17 మొదటి రాజు. యెహోవా నా తండ్రి అయిన దావీదుతో సెలవిచ్చినదేమనగా, నా నామ ఘనతకు ఒక మందిరము కట్టించుటకు నీవు తాత్పర్యము కలిగి ఉన్నావు. ఆ తాత్పర్యం మంచిదే. అయినను నీవు మందిరమును కట్టించుకో. నీ నడుముల నుండి పుట్టబోవు నీ కుమారుడు నా నామ ఘనత కొరకు ఒక మందిరము కట్టించును. తాను సెలవిచ్చిన మాట యెహోవా నెరవేర్చి ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఆ తర్వాత ప్రియులరా 27వ వచనం చదువు. నిశ్చయముగా దేవుడు ఈ లోకమందు నివాసము చేయడు. ఆకాశ మహాకాశములు సైతము నిన్ను పట్టజాలం. ఆకాశ మహాకాశములు సైతము ఏంటంట? చదువుదమ్మా. నిశ్చయముగా దేవుడు ఈ లోకమందు నివాసము చేయడు. ఆకాశ మహాకాశములు సహితము నిన్ను పట్టుజాలం. నేను కట్టించిన ఈ మందిరం ఏ పాటి ఎలాగో పట్టును. అయినను యెహోవా నా దేవా, నీ దాసునైన నా ప్రార్థన విన్నపం అంగీకరించి దినమున నీ దాసునైన నేను చేయ ప్రార్థనను పెట్టు మొరను ఆలకించును. నీ దాసునైన నేను చేయు ప్రార్థనను దైవం అంగీకరించినట్లు నా నామం అక్కడ ఉండుననియు ఏ స్థలంలో వచ్చి నీవు సెలవిచ్చితివో ఆ స్థలమైన ఈ మందిరము తట్టు నీ నేత్రములు నెయ్యింబగులు తెరవబడి ఉండునుగాక. దేవునికి మహిమ కలుగునుగాక. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కాబట్టి ప్రియమైన వాళ్ళారా, సొలొమోను భక్తుల చేత దావీదు కుమారుడైన సొలొమోను గారి ద్వారా పెద్ద మందిరాన్ని, మంచి మందిరాన్ని కట్టించాడు. జగత్ ప్రసిద్ధము చెందిన మందిరాన్ని. ఎలాంటి మందిరం అంట? ప్రత్యేకమైన మందిరం. అందరూ శేబాదేశపు రాజుగారిని చూడటానికి వచ్చినట్లుగా అంతగా ప్రఖ్యాతి చెందినటువంటి అనేకులు వచ్చి దేవుని మందిరాన్ని చూసి వెళ్ళినటువంటి పరిస్థితులు. జగత్ ప్రసిద్ధి చెందినటువంటి మందిరాన్ని సొలొమోను మహారాజు కట్టించాడు. చెప్పండి, స్తోత్రం చెప్పండి. కట్టించాడు. అయితే ప్రియమైన వాళ్ళారా, ఏం జరిగిందంటే సొలొమోను మహారాజు దేవుని ఆజ్ఞను గైకొనకుండా ఏం చేశాడంట? దేవుని మాటను వినకుండా తన భార్యల మాట విన్నాడంట. స్తోత్రం చెప్పండి. సొలొమోను గారికి చాలా మంది భార్య, రాజుగారు కాబట్టి ఆ దినాలలో బహు భార్యత్వము ఉండేది.
ఐగుప్తు రాణిని కూడా చేసుకున్నాడు, రాజుగారి యొక్క కుమార్తెను కూడా చేసుకున్నాడు. ఒక మాట జాగ్రత్తగా, ఐగుప్తు యొక్క ఫరో యొక్క కుమార్తెను కూడా చేసుకున్నాడు సొలొమోను మహారాజు. దేవుడేమన్నాడంటే, సొలొమోన, అన్యజనుల రాజు లెక్క నువ్వు పెళ్లి చేసుకోకూడదు అని చెప్పాడు. కానీ ఈయనేం చేశాడంటే, ఆ పితరులకు ఇచ్చిన వాగ్దానాలన్నిటి మర్చిపోయి అన్య స్త్రీలను, అందమైన వారి ఫరో కుమార్తెను కూడా అందమైనటువంటి ఆమె అనుకుని ఆమెను వివాహం చేసుకున్నాడు. చేసుకున్న తర్వాత సరే చేసుకున్నాడా, ఇక ఏం చేస్తున్నాడంటే ఆమె యొక్క ఆచారాలన్నీ ఆచరిస్తూ ఉన్నాడు. ఆమె గుడి కట్టించమంటే ఆమె మీద ఉన్న ప్రేమ చేత బయలు గుడులు కట్టిస్తూ ఉన్నాడు. అస్తారోతు దేవత గుడి, బయలు దేవత గుడి, రకరకాల గుడులను అన్య దేవతల యొక్క బలు అర్పిస్తూ ఉన్నాడు, గుడి కట్టిస్తూ ఉన్నాడు. కాబట్టి దేవుని కోపమంట సొలొమోను మహారాజు మీదకి దిగి వచ్చి ఏమన్నాడంటే, నీవు నీ రాజ్యాన్ని నేను విభాగిస్తున్నాను, నీ దాసునికి సగమిస్తున్నాను, 10 గోత్రాలు, నీకు 2 గోత్రాలే రాజ్యాన్ని ఇస్తున్నాను. దేవుని కోపము రాజు సొలొమోను మహారాజు మీద దిగి వచ్చి దేవుని రాజ్యాన్ని 2 భాగాలుగా చేసి సొలొమోనుకేమో 2 గోత్రాలు ఇచ్చాడు, తన దాసులైన యెరోబాముకేమో చేసాడ 10 గోత్రాలు ఇచ్చాడు. విడిపోయింది రాజ్యం అంతా. ఆ తర్వాత దేవుడు ఆ రీతిగా వాళ్ళందరూ కూడా, ఆ యెరోబాము కూడా ఏం చేశాడంటే, అతను కూడా బయలుదేవతలను పూజించడం, బలిపీఠాలు కట్టడం చేస్తా ఉన్నాడు. అతని మీద కోపడ్డాడు దేవుడు, సొలొమోను మీద కోపించాడు. ఆ రీతిగా ప్రియమైన వల్లగా దేవుని కోపము యూదా దేశం మీదకి, ఇజ్రాయెల్ దేశం మీదకి దిగి వచ్చినప్పుడు ఇక అన్నాడు, దేవుడు అన్నాడంట, ఏం చేశాడంటే, మిమ్మలను 70 సంవత్సరాలు మీ మీదకి బబులోను రాజును మీ మీద శత్రువులుగా మిమ్మల్ని పంపిస్తున్నారు, మీ దేశాన్ని అప్పచెప్తున్నారు, వారి మీరందరుగా బానిసలుగా పట్టబడతారు. మీరు నా మాట వినట్లేదు కాబట్టి మిమ్మల్ని బానిసలుగా పట్టిస్తున్నాను. కదా, బబులోను రాజు వచ్చి దేశమును కొల్లగొడతాడు, మందిరాన్ని కూల్చివేస్తాడు, దీన్ని కాల్చివేస్తాడు, పట్టణాలను కాల్చివేస్తాడు. ఎంత ఘోరంగా అప్పచెప్పాడు దేవుడు కూడా. మనం కూడా దేవుని మాట వినగనప్పుడు మనకు శ్రమలు వస్తుంటాయి. దేవుని మాట ఎప్పుడైతే వింటామో మనం ఆశీర్వదించబడతాం. శ్రమలు వచ్చినా, కష్టం వచ్చినా దేవుని మాట వినే బిడ్డలుగా మనం ఉండాలి. దేవునికి స్తోత్రం. సొలొమోను మహారాజు రాజును చేస్తే, రాజును కోరుకుంటే, తాను చేసిన తప్పిదానికి దేవుని మాట వినని కారణం చేత దేవుడు శత్రువులకు అప్పచెప్పాడు. శత్రువు అయినటువంటి బబులోను రాజు నెబుకద్నెజరు వచ్చి దేవుని ఆలయాన్ని అంత జగత్ప్రసిద్ధిగా ఉన్నటువంటి మందిరాన్ని పడగొట్టేశాడు, మందిరాన్ని కాల్చివేశాడు. మందిరం అంటే ఎలా కట్టారంటే, మనమన్న బ్రిక్స్ను సిమెంట్తో అతికిస్తున్నాం. సొలొమోను మహారాజు ఎలా కట్టాడంటే, బంగారం పోసి ఇటుకలు అతికాడంట, బంగారపు ఇటుకలు. దేవునికి మహిమ కలుగును. అవన్నీ పడగొట్టేసి ఆ రాజుగారు నెబుకద్నెజరు రాజు తీసుకెళ్ళిపోయాడు. యవనస్తులను పట్టుకెళ్ళాడు, బానిసలుగా పట్టుకెళ్ళాడు. ఆడపిల్లల యొక్క అంటే వాళ్ళు గర్భవతులు అనుకోండి, వారింట గర్భాలను కత్తులతో కోపించాడంట, పసిపిల్లలను చంపించాడంట. భయంకరమైన దేశమంతా కూడా ఎక్కడ లేని రక్తపాతం. మనం చదువుకున్న భాగంలో ఆ మాటలు, దేవుని ఆలయమైన వారు ఏం చేశారట, 79వ కీర్తనలో చదువమ్మా, 1వ వచనంలోనే అలా ఉంది ప్రియుల, యెరూషలేమును పాడు దిబ్బలుగా చేసి ఉన్నారు. నీ సేవకుల కళేబరములను ఆకాశ పక్షులకు ఎరగాను, నీ భక్తుల శవములను భూజంతువులకు ఆహారముగాను పారవేసి ఉన్నారు. ఒకడు నీళ్లు పోసినట్లు యెరూషలేము చుట్టూ వారి రక్తము పారబోసి ఉన్నారు. దేవుని ఎంత చూడ, రక్తం పారబోసినటువంటి ఎంత వధ జరిగిందో ఆ యుద్ధంలో. బలవంతుడైనటువంటి వాడు నెబుకద్నెజరు, బబులోను రాజు దేశం మీదకి వచ్చాడు, మహాసైన్యంతో వచ్చి వీళ్ళందరినీ సంహరించాడు. దేవుని ఆలయాన్ని పడగొట్టాడు, పాడు చేశాడు, పాడు దిబ్బగా చేశాడు, అగ్ని చేత కాల్చివేశాడు, బంగారం అంతా ఒలుచుకొని తీసుకెళ్ళాడు. అంతా బంగారము వెండితో ఆ మందిరాన్ని కట్టాడు. అంత వెండి బంగారం ఇత్తడి
ఖరీదైనటువంటి చందనపు మ్రానులు, ఖరీదైనటువంటి వాటితో కట్టినటువంటి ఆ మందిరాన్ని ప్రియులరా, వీరు దేవుని మాట వినని కారణం చేత దేవుడు శత్రువులకు అప్పచెప్పాడు. శత్రువులు మందిరాన్ని ఈ దినాన్ని కూడా మందిరాలు కొలుస్తూ ఉన్నారు ఈ శత్రువులు. అవునా ఏమా?